అవును అమ్మా నేను వడ్డిస్తాను. అలాగేనమ్మా. రాహుల్ తిను. ఏంటి అత్తయ్య తినిపించి కూడా చాలా రోజులైందని చూస్తున్నావా? నేను తినిపిస్తానుండు. తిను. రే రాహుల్, రాహుల్ అయ్యో బావా ఏంటి? సార్. హాయ్ భరత్. హాయ్ సార్. భరత్, ఆ గ్యాస్ తెచ్చిన వాడి గురించి ఎంక్వైరీ చేశారా? చేస్తున్నాం సార్. యాక్చువల్లీ ఆ రోజు మీరు గ్యాస్ బుక్ చేయలేదు సార్. వాడెవడో వాంటెడ్లీ గ్యాస్ వంకతో మీ ఇంట్లోకి వచ్చాడు సార్. వాడి ఫోటో గ్యాస్ ఆఫీస్లో చూపించి ఎంక్వైరీ చేశాను సార్. వాడక్కడ పనిచేయట్లేదండి సార్. వాడు ఖచ్చితంగా ఆ గ్యాంగ్ మనిషి అయి ఉంటాడు సార్. ఓకే భరత్, థ్యాంక్ యూ. సార్ ఆ, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు భరత్. సార్, కమిషనర్ గారు ఈ కేసు నాకు అప్పగించారు. ఇంకా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బెటర్ సార్. పైగా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూడా వేశారు సార్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని తెలిస్తే నాకే ఇబ్బంది అవుతుంది. సో ఇట్స్ ఓకే భరత్, ఐ కెన్ అండర్స్టాండ్. సారీ సార్. నో ప్రాబ్లం. ఉంటాను. ఓకే సార్. నేను పాండా మనిషిని ఎరుకుంటే చేసినవా? త్వరలోనే ఆ పండాని, వాడి వెనుకున్న గ్యాంగ్ని పట్టుకుంటాం. నమస్తే సార్. నారాయణ, చెప్పండి సార్. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఈ మర్డర్ పండా గ్యాంగ్ పనే. పండా వాడి మనుషులకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి నారాయణ. ఆ, అది బయటికి తెలిస్తే? భయపడకు నారాయణ, లెట్స్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. భరత్ కూడా చెప్పొద్దు. ఓకే సార్, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ నారాయణ. ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే? ఓకే సార్. ఓకే నారాయణ, ఉంటాను. అయ్యో
నన్ను క్షమించండమ్మా. పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ గ్యాంగ్ చంపేస్తారేమో అనే అనుమానంతో చోటుని మా ఇంటికి తీసుకెళ్లాను. కానీ నేను ఇక్కడ కూడా చోటుని వెంబడించిన చావు నుంచి తప్పించలేకపోయాను. చోటుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష తగ్గించి బయటికి తీసుకురావాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. నేను ఏది కావాలని చేయలేదు. దయచేసి నన్ను క్షమించండి. మీ ఇళ్లలో ప్రాణానికున్న విలువ దండానికి కూడా ఉంటుందా బాబు? అలా ఉంటుందని తెలిస్తే పాపం చేసిన దానికి మీకు మీ పెద్దసార్లకు 1000 దండాలు పెట్టేదాన్ని కదయ్యా. వాడంటే చిన్న పిల్లడు తెలియకుండా పెద్దోళ్ళు చెప్పిందే చేశాడు. వాడు డబ్బు కాసుపడి చంపాడు బాబు. మరి మీరంతా డబ్బు కాసుపడకపోతే వాడెలా చనిపోయాడు బాబు? వాడు ఆశపడ్డం తప్పైతే ఈ ప్రపంచంలో తప్పు చేయనోడెవడయ్యా? వాడు చంపడం పాపమైతే మీరు చేసింది పాపమేగా, మరి మీరెలా బతికొచ్చారయ్యా? పోనీ మీరంతా నీతిమంతులే అయితే తప్పు చేసినోడికి శిక్ష చెయ్యాలి గాని చంపే హక్కు మీకెక్కడిది? ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని నా బిడ్డ ఒంట్లోకి కత్తులు దింపారు కదయ్యా. నా బిడ్డ ఎలా వెలువెల్లాడుంటాడో. మీ వల్లే నా కొడుకు చనిపోయాడు. నా కొడుకుని చంపిన పాపానికి మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు అనుభవించాల్సిందే. నేను చోటుని కాపాడాలని. చాలు బాబు, ఇంకేం చెప్పొద్దు. మీరు చెప్పింది వినేగా వాడు చచ్చాడు. మీరు చెప్పింది వినడానికి వాడు లేడు. మీరు చెప్పేది వినడానికి నాకు ఓపిక లేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి బాబు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుని క్షమించు చోటు. మావుళ్ళు బావున్నావా? బావున్నాను బాబు. రాహుల్ ఇంట్లో ఉన్నాడా? లేడు బాబు. అన్నయ్య ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. రాహుల్ ఎప్పుడొచ్చేది ఏమైనా చెప్పాడామా? లేదన్నయ్య, నేను కాఫీ తీసుకొస్తాను. పద. ఎంతసేపు అయింది బావా? ఇప్పుడు వచ్చాను బావా. మనం కలవాలంటే బయట కలుద్దామని చెప్పానుగా. నువ్వు ఇంటికి రావడం వాడికి ఇష్టం ఉండదు. పైగా ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు. వాణ్ణి రెచ్చగొట్టడం అవసరమా? ఇంటికొచ్చిన వాడిని గంటేవన్న నమ్మకంతో వచ్చాను బావా. అయినా ఇప్పుడు నేనొచ్చింది రాహుల్ గురించి మాట్లాడడానికి. అసలు రాహుల్ తప్పు చేయడమేంటి, అది నమ్మి ఆ కమిషనర్ సస్పెండ్ చేయడమేంటి? ఇందాకే పంతులు గారితో మాట్లాడాను. వాడి జాతకంలో ఏదో దోషం ఉందట. అందుకే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయంటున్నారు. కొత్తగా వచ్చి సిటీ మొత్తం కంట్రోల్ చేసేశాడు. వాళ్ళ ఆగడాలు సాగకపోవడంతో ఆ క్రిమినల్సే కావాలని టార్గెట్ చేసుంటారు బావా. ఆ సంఘటన జరిగిన రోజు నుంచి వాడు మనిషిలా లేడు. పోనీ నేను కమిషనర్తో మాట్లాడా బావా? వాడికి ఇవన్నీ ఇష్టముండదని తెలుసు కదా.
ఒకసారి రాహుల్తో మాట్లాడాలి. వాడు మాట్లాడతాడా? హా? నీ పేరెత్తితేనే ఇంతెత్తున లేస్తాడు. ఇంక నీతో ఏం మాట్లాడతాడు? నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. నీ మాటకు ఇంతవరకు ఎదురు చెప్పిందే లేదుగా. ఈ విషయంలో ఎవరి మాట వినడన్నయ్యా. అదిగో రాహుల్ వచ్చినట్టున్నాడు. రాహుల్, జరిగిన విషయం తెలిసింది. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. హోమ్ మినిస్టర్తో మాట్లాడి నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేయిస్తాను. నువ్వు ఓకే అని చాలు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చాలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు రానిచ్చారు ఎన్ని? ఈ మనిషి రావడం నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. అడుగు పెట్టగానే గెంటేకుండా ఎందుకు లోపలికి రానిచ్చారు? అది కాదు రాహుల్. చీకొట్టిన మాట్లాడటానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ నీతో మాట్లాడటానికి నేను సిగ్గుపడుతున్నాను. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నీకు సాయం చేద్దామనే కదరా నేను ఇక్కడికి వచ్చింది. ప్లీజ్ గెట్ అవుట్. ఏంటి రాహుల్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అన్నీ వచ్చింది నీకు హెల్ప్ చేయాలనే కదా. అత్తయ్య, ఇది నాకు ఆయనకి మధ్య విషయం. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఎప్పుడో ఏదో జరిగిందని అదే మనసులో పెట్టుకుని నువ్వు నాతో ఎన్ని రోజులని కోపంగా ఉంటావు? బతికున్నంత వరకు. అప్పటి వరకు నాకు నీ మీద కోపం తగ్గదు. నేను మీ నాన్నను రాహుల్. కాదు. హంతకుడివి. మా అమ్మను చంపిన హంతకుడివి. యు ఆర్ ఏ కిల్లర్. చూసావుగా బావా, నువ్వంటే వాడికి నచ్చదు. అయినా వస్తావు, మాట్లాడతావు, తిట్లు తింటావు. 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకెంతకాలం ప్రయత్నిస్తావు ఇలా? వాడు మారే వరకు, లేదా నేను చచ్చే వరకు. చిచ్చి, అవే మాటలన్నయ్యా. అంతే కదమ్మా. తండ్రిగా వాడు నన్ను అసహ్యించుకోవడానికి వాడికి కారణం ఉంది. కొడుగ్గా వాడిని ద్వేషించడానికి, దూరం పెట్టడానికి నాకు ఏ కారణం ఉందని. వాడు బంగారం అమ్మా, నా బిడ్డ బంగారం. అందుకే బతికినంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను. నీ ప్రేమని తను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడన్నయ్యా. వాడి జాతకంలో ఏదో దోషం ఉందన్నారు కదా. కనీసం ఆ దోష పరిహార పూజలు ఏమన్నా ఉంటే చెప్పండి, చేయిస్తాను. నేరుగా కాకపోయినా కనీసం ఇలా అయినా సాయం చేస్తాను. అవన్నీ మేం చూసుకుంటాంలే అన్నయ్య. అవును బావా, నువ్వింటికి వెళ్ళు. ఆ మర్డర్ చేసిన వాడిని పట్టుకుని ఈ సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించుకునే కెపాసిటీ రాహుల్కుంది. సో యూ నీడ్ నాట్ వరీ. సరే బాబా, వెళ్ళొస్తానమ్మా. అమ్మీ, నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ప్లీజ్ అమ్మీ, నువ్వు ముందేదైనా తిను. అబ్బా వచ్చేస్తారు. రా అమ్మీ. నక్కో బేటీ, నాకిప్పుడేం వద్దు. మీ అబ్బాని చూస్తే గాని నాకు ముద్ద దిగదు. రా, ఇక్కడ కూర్చో. ఏమైందేనిప్పుడు?
అమ్మీ అబ్బా వచ్చేసారు. ఏంది నీ వాలకం? నీ ఫోన్ ఏమైంది? నిన్నే. ఫోన్ కి బ్యాటరీ ఖతం హో గయా. ఇంట్లో మనుషులున్నారు, వాళ్ళు కంగారు పడతారని తెలీదా నీకు? దేనికి కంగారు? నేనేమన్నా చోట బచ్చానా? కొంచెం కూడా శరం లేదా నీకు? రాత్రంతా తిరిగొచ్చి ఏం తెలియనట్టున్నావు? కాగైతూ ఎక్కడికి పోయాను? పనిలోకి పోయాను. పని? ఏం పని? తాగి తిరగడమే కదా పని? ఆ? పనిలోకి పోయానని చెప్తూ ఉన్నాను కదా, ఎందుకు సతాయిస్తున్నావు? అయితే ఇంట్లో ఒక మాట చెప్పొచ్చు కదా. పెళ్ళం పిల్లలున్నారని యాదహై తెరికో. ఎంతసేపు నీ తాగు ఏం కావాలి నీకు? ఇంట్లో కావాల్సిన తెచ్చిస్తున్నాను కదా, అయినా ఎందుకు ఇంత రబ్సా చేస్తున్నావు? అమ్మీ అబ్బా వచ్చారు కదా, వచ్చే వరకు కంగారు పడి ఇప్పుడు గొడవ పడతావేంటి? అబ్బా అమ్మీ ఏమీ తినలేదు, ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా, అందరం భోంచేద్దాం. హాయ్ గుణ. హాయ్ సార్. రా రా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి విషయం? ఎప్పుడూ లేంది మీరెలా? అఖిల కోసమా? అవును సార్. అఖిలా, అఖిలా. అఖిల 2 days నుంచి ఆఫీస్కి రావట్లేదు సార్. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అర్జెంటుగా చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఉంది, అందుకే ఒకసారి కలిసి మాట్లాడదామని. ఓ ఓకే. ఇంకా రావట్లేదండి. 1 minute, నేను వెళ్ళి పిలుచుకో. ఓకే సార్. అఖిలా, ఏంటిది? పిలుస్తుంటే పలకుండా ఇక్కడ కూర్చున్నావా? మీ ఫ్రెండ్ గుణ వచ్చాడు, వెళ్ళి మాట్లాడు. తనేదో యాడ్ షూట్ గురించి మాట్లాడడానికి వచ్చాడు. పద, వెళ్ళి మాట్లాడు. రా, పద. రా 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 రా. రా. హాయ్ అఖిల. హాయ్ గుణ. హాయ్. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, షూట్ టైం దగ్గర పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెయిన్ మోడల్ నువ్వే, డిజైన్ చేయాల్సింది నువ్వే. ఇంకా మనం ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఆఫీస్కి వెళ్దామా? నాకిప్పుడు మూడ్ లేదు గుణ, తర్వాత చేద్దాం. మనకెక్కువ టైం లేదు అఖిల. ఈసారికి వేరే వాళ్ళని చూడు గుణ, నేను చెయ్యలేను. డోంట్ మైండ్. అఖిల, ఇప్పటికిప్పుడు ఇంకో మోడల్ డిజైనర్ని వెతకడం అంటే నాట్ ఏ జోక్. చూడకిలా, తప్పు జరిగింది. అది నా వల్ల జరిగింది. అది తలుచుకు నువ్వు పని మానేస్తే ఎలా? నీతో పాటు అందరూ సఫర్ అవుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. తనతో నువ్వెళ్ళు, చేయాల్సిన పని చూడు. ఏదో జరిగిందని మనం పని మానేస్తే ఎలా? నాకు అస్సలు మూడ్ లేదు బావా. ఒక్కసారి పనిలో దిగితే మూడ్ దానంతట అదే వస్తుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్, ఎంక్వైరీ జరుగుతుందా సార్? నన్ను సస్పెండ్ చేశారుగా, నేను చేయడానికి వీల్లేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఏమంటున్నారు సార్? సస్పెండ్ చేయడం ఏంటి? తప్పు జరిగినప్పుడు కామన్ కదా. సారీ సార్. ఇట్స్ ఓకే. హలో మోడల్ గారు, మీరే అలా డల్గా ఉంటే ఇంకా షూట్కి కళ ఎలా ఉంటుంది? ఏంటో ఈ మధ్య దయ్యాలు కూడా మోడలింగ్ చేసేస్తున్నాయి. అయినా నిన్ను యాడ్లో చూసే వాళ్ళ పరిస్థితి ఏంటో. బావా ఈ ఎనర్జీ ఇలాగే మెయింటైన్ చేయి. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్ సార్. బాయ్. బాయ్.
బాయ్